అందరికీ నమస్కారం. ఈరోజు మనము మామిడికాయ తురుము పచ్చడి తయారీ విధానం చూద్దాం. దీనికోసము 12 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత దీని చెక్కు తీసుకోవాలి. కాయలన్నిటికీ చెక్కు తీసేసుకున్నాము. ఇప్పుడు తురుముకోవాలి. 3 టీ స్పూన్లు మెంతులు దోరగా వేపుకోవాలి. మెంతులు వేగాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. జీలకర్ర 2 టీ స్పూన్లు. జీలకర్ర వేగింది. ఇది కూడా బౌల్ వేసుకోవాలి. ఆవాలు 5 టీ స్పూన్లు. 5 టీ స్పూన్లు ఆవాలు వేగాయి. అవి కూడా చల్లారి వేసుకొని పొడి కొట్టుకోవాలి. మామిడికాయల్ని తురుముకున్నాము. ఇప్పుడు దాన్ని కొలుచుకోవాలి. ఒక బౌలు 2 బౌల్స్ వేసాము. ఇది 3వ బౌల్స్. 3 బౌల్స్ 3 బౌల్ల తురుముకు ఇప్పుడు ఉప్పు కారం కొలుచుకోవాలి. 1 బౌలు కారము, 3 బౌల్ల తురుముకు 1 బౌలు కారం పొడి, ముక్కాలు భాగము ఉప్పు. సగం బౌలు ఉప్పు. సగమా ముక్కాలు భాగం? సగం ఉప్పు. తక్కువ పట్టి మళ్ళీ కలుపుకోవాలి. తీసుకున్న మామిడికాయ తురుముకు అదే బౌల్తో సగం బౌల్ ఉప్పు తీసుకున్నాము. తక్కువ పడితే మరో పావు భాగం వేయాలి. కారం అదే కొలతతో 1 బౌలు కారం పొడి. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి మిక్సీ కొట్టుకునేది. కొన్ని ఎల్లిపాయలు ఒలిచినట్టు. 2 వెల్లుల్లి గడ్డలు పాయలుగా తీసుకొని కలుపుకోవాలి. ఒలిచినట్టువి వేసుకోవాలి. అంతా మిక్సీ బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ పసుపు. 1 స్పూన్ సరిపోతుందా? సరే. కలుపుకున్న సగం భాగం పచ్చడి ఇలా ఒక గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పోపు వేసుకోవచ్చు. ఒకటేసారి ముందే పోపు వేస్తే ఏమవుతుంది? నల్లబడుతుంది. వాసన వస్తుంది, నల్లబడుతుంది. పచ్చడి నల్లబడుతుంది. ఆయిల్ స్మెల్ కూడా వస్తుంది. అందుకే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవాలి. ముక్కాలు వంతు ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ పావు వంతు పచ్చడికి మనం పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సగం బౌల్ పల్లీల నూనె తీసుకున్నాను. నూనె బాగా వేడెక్కాక ఇందులోకి హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూను జీలకర్ర, 4 ఒట్టిమిరపకాయలు, పావు స్పూను మెంతులు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి 2 వెల్లుల్లి కచ్చపచ్చ దంచినటివి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని బాగా చల్లారనివ్వాలి. చల్లారినాక పచ్చడిలో కలుపుకోవాలి. చల్లారింది. ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక గాజు సీసాలో ఉంచుకోవాలి. స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ అనిపిస్తే నూనె కాచి చల్లారాక కలుపుకోవాలి. ఏ పచ్చడైనా 3 డేస్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.